అందరికీ నమస్కారం। ఈరోజు మన గట్కేసర్ మున్సిపల్ పరిధిలో ఫ్లైఓవర్ విషయంలో గత 10 రోజుల నుంచి నిరాదీక్ష చేస్తున్న ఏఎస్సీ సభ్యులకు అందరికీ నా నమస్కారం। మేము గత 4.5 సంవత్సరాల నుంచి ఈ ఫ్లైఓవర్ విషయంలో గతంలో 4.5 సంవత్సరాల కింద మాజీ సర్పంచ్ అవసాన్ యాదగిరి ఆధ్వర్యంలో రైల్వే వంతు మీద ఉన్న ఫ్లైఓవర్ స్లాబ్ పడడం జరిగింది। దాని తర్వాత అక్కడ 3-4 పిల్లర్స్ కూడా వేయడం జరిగింది। దాని తర్వాత వచ్చిన తర్వాత మేము ఒక చైర్పర్సన్గా మా మున్సిపాలిటీ నుంచి కొండపూర్ సైడ్ కూడా మొత్తం వర్క్ క్లోజ్ అయిపోవడం జరిగింది। దాంతోపాటు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఒక రోజు అప్పట్లో కూడా మల్లారెడ్డి గారు కూడా ఇక్కడ కొబ్బరికాయ కొడతారంటే కూడా భయపడి రాలేక నేను ఇదే టీఆర్ఎస్ నాయకులతో అందరితో కలిపి పెద్ద మనుషులతో అబ్బాసాలతో అందరితో కలిపి ఇక్కడ మెయిన్ రోడ్ మీద కొబ్బరికాయ కొట్టించి ఇలా 8 పిల్లలు రేపించిన ఘనత మా మున్సిపల్ చైర్పర్సన్ది। దానికి అందరు సహకరించారు। అంతేకాకుండా అప్పట్లో ఆ కాంట్రాక్టరు చేయలేని పరిస్థితిలో ఉంటే కూడా సిఈ దగ్గరికి వెళ్ళి సతీష్ కుమార్ దగ్గరికి వెళ్ళి 3 సార్లు లెటర్ ఇప్పించేసి కాంట్రాక్టర్ని చేంజ్ చేసి మళ్ళీ యథావిధిగా మన లోకల్ కాంట్రాక్టర్ సత్యరెడ్డి గారిని తీసుకొచ్చి ఇంతవరకు ఇంత పని చేయించడం జరిగింది। ప్రజలకు అందరికీ తెలుసు ఎంతవరకు గతంలో 4.5 సంవత్సరాల కిందట ఎట్లుండే, అంతకుముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుందని కూడా తెలుసు। ఇప్పుడు సత్యరెడ్డి గారిది కూడా 1,80,00,000 మాత్రమే మన దీనికి సంబంధించిన పేమెంట్ ఉంది। ఆయన 1,80,00,000 గురించి ఆయన పని ఆపలేదు। ఆయన కావాల్సింది మన మేడ్చల్ నియోజకవర్గంలో 25 కోట్ల రూపాయల పేమెంట్ రావాలి। మంత్రి గారు మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే కావడానికి ఆ పదవులు ఉన్నప్పుడు అన్ని రోడ్లు వేయించాడు మేడ్చల్ ఏది ఎదిలాబాద్ రోడ్లు, కీసర రోడ్లు ఇవన్నీ వేస్తే ఆయనకి 24 కోట్ల రూపాయల పేమెంట్ అయ్యింది। ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అతని పేమెంట్లు కొంచెము పాత డ్యూనే అవన్నీ ఇవ్వడానికి మల్లారెడ్డి గారు కూడా సహకరించలేదు। మల్లారెడ్డి కూడా నాతో కాదని కూడా చెప్పడం జరిగింది కూడా పేమెంట్ ఇవ్వడానికి కూడా, ఇది వాస్తవం। అదే సత్యరెడ్డి గారు మా దగ్గరకు మేము అతని ఇంటికి వెళ్ళి నీకేంటి ప్రాబ్లం అని అడిగి ఒక చైర్పర్సన్ గా ఇంటికి వెళ్ళి లాస్ట్ నెల కిందట ఇంటికి వెళ్ళి కూడా నువ్వు ఎందుకు కొరకాపుతున్నావు అంటే నాకు 24,000 కోట్లు పేమెంట్ రావాలి, నా 1,70,00,000 రూపాయలతోటి నేను పని చేయలేను, నాకు ఇబ్బందిగా ఉందంటే అదే పేమెంట్ ని నేను ఎవరితో కలవాలో అలా వజ్రేష్ యాదవ్ని, సుధీరెడ్డి తోటి, అబ్బసాని తోటి అలా కాకుండా ఇంకా పెద్ద మనుషులతోటి కూడా తీసుకెళ్లి సీఎం దాకా ఈ 24 కోట్ల రూపాయలను ఫైల్ తీసుకున్న నెల రోజుల నుంచి ఈ ఫైల్ ఎంబడి తీసుకొచ్చి ఆయన టోకన్ అమౌంట్స్ కూడా సాటర్డే రోజు ఆయన టోకన్ అమౌంట్స్ కూడా క్లియర్ అయింది। ఇవాళ రేపు 3 రోజులు అతని పేమెంట్ కూడా ఒకసారి ఫస్ట్ పేమెంట్ కింద 8 కోట్లు, సెకండ్ పేమెంట్ కింద చేస్తామని మాకు ఎవరైతే సీఎం దగ్గర ఉన్న ఇంజనీర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది। టోకన్ అమౌంట్స్ అనేది అందరికి తెలియదు, ఫస్ట్ అది ఎంపీ ఫైల్ చేయాలి। మేము నిలబడి ఎంపీ ఫైల్ చేయించి టోకన్ అమౌంట్ దాకా తీసుకొచ్చినాం ఘనత మా చైర్పర్సన్ది। మేము వెంబడబడి తిరిగి మాకు పార్టీకి సంబంధించిన ముత్యాల యాదవ్ కానీ, మా అబ్బసాని కానీ, మా కార్యకర్తలందరూ కూడా సహకరించిన మాకు ఇంతమంది సహకరించి మేము గతంలో చేయవలసిన ఎంతవరకు చేయాలంత వరకు చేసుకొచ్చిన ఒక మున్సిపల్ చైర్పర్సన్ గా నా పీరియడ్లో కావాలని నాకుండదు ఆ కోరిక। కాబట్టి నాకు కావాలని ఎంత ఉందో మా అందరికి తెలిసి ప్రజలందరూ భయపట్టి చేస్తానికి కావాలని ఈ పీరియడ్ లో ముల్లి జంగే పీరియడ్ లో అవుతుందని అందరు తెలుసు। ఆ ఉద్దేశంతో మాకు కూడా గుడ్ విల్ రావాలి, మేము కూడా చేస్తామన్న బాధ తప్ప జేఏసీ అనేటోళ్ళు, జేఏసీ అనేది ఒక గ్రూప్ పెట్టారు కదా, ఆ గ్రూప్ లో నిజంగా చెప్తున్నా పాప నాయకులు అక్కడున్న యూత్ ఎవ్వరు కూడా జేఏసీలో ఎక్కువ పాల్గొంటలేరు, మొత్తం టీఆర్ఎస్ టీమే పాల్గొంటుంది। ఇలా మెసేజ్ పెడుతుంది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప జేఏసీ ప్రభుత్వం మెసేజ్ పెడతలేదు। ఒక 10 మంది కూర్చోగానే ఫోటో, 5 మంది కూర్చోగానే ఫోటో, నీళ్ళు వాటర్ ఇవ్వగానే ఫోటో, ప్రతి దానికి ఫోటో తప్ప వాళ్ళు ఇలా 10 రోజుల నుంచి ఎవరికి మల్లారెడ్డి వచ్చిండు, మల్లారెడ్డి సంఘీభావం చెప్తాడా, పని చేస్తా అని చెప్తాడా? ముల్లి పావనికి ఓటేసిరా ప్రజలు, లేదా ఎమ్మెల్యేకు ఓటేసిండా? ఎమ్మెల్యేకు ఓటేసినప్పుడు సంఘీభావం చెప్తాడు, వచ్చి నేను పని చేపిస్తా అని చెప్పిపోవాలి, ఆయన వచ్చి సంఘీభావం చెప్తాడు। ఒక ఎమ్మెల్యే అంటే ఒక ఎంపీ వస్తాడు, ఆయన సంఘీభావం చెప్పిపోతాడు। అరే ఇదేంది? ప్రజలు గట్కేసర్ మున్సిపల్ ప్రజలందరూ కలిసి ఎమ్మెల్యేని గెలిపించారు, ఎంపీని గెలిపించారు, వాళ్ళతోటి వాళ్ళే సంఘీభావం చెప్తే మరి ఇంకా పని ఎవరు చేపిస్తారండి? మున్సిపల్ చైర్మనా? చెప్పండి। అంటే మీ ఉద్దేశం ఏంది? మున్సిపల్ చైర్మన్ మీద మీ అటాక్ తప్ప మీకు ఎవరిది కాదు। ఈ రోజు మీరందరూ కలిసి అటాక్ చేస్తున్నారు అందరు కూడా। ఈ ఫ్లైఓవర్ కొంతమంది కావద్దనుంది,
కొంతమందికి మాత్రమే యువతకు ఉంది కావాలని, బాలాజీనగర్ పిల్లలకు ఉంది, బాలాజీనగర్ వచ్చిన స్టూడెంట్స్కి ఉంది, అక్కడ ఉన్న విద్యార్థులు చదువుకున్న వాళ్ళకు పోయొచ్చే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది కాబట్టి వాళ్ళకు ఉంది. ఒక్కటే చెప్తున్నా ప్రజలారా, నీ దండం పెడతాం, మీరు మిస్గైడ్ కాకుంది. ఒక్కటే చెప్తున్నా ప్రజలారా, నీ దండం పెడతాం, మీరు మిస్గైడ్ కాకండి. నేనున్నన్ని రోజులు చైర్పర్సన్గా మేము ఉన్నన్ని రోజులు మేము ఈ ఫ్లైఓవర్ని ఖతం చేస్తాం, చేపించి మా శిలాపాలకం వేసుకోవాలని మాకు కూడా ఉంటుంది, మా పీరియడ్లో కావాలని. ఇంతవరకు ఎవరండి ఏసీ ఎక్కడి దాకా వైరాలు? ఒక ఎమ్మెల్యేకి లెటర్ ఇచ్చిరా, కలెక్టర్కి లెటర్ ఇచ్చిరా, ఆర్ఎంపీ మినిస్టర్కి లెటర్ ఇచ్చిరా? ఈడ కూర్చుంటే ఎవరికి ఎట్లా తెలుస్తుంది ధర్నా అని? ఎట్లా తెలుస్తుంది చెప్పండి ఒక మాట. కనీసం మున్సిపల్ చైర్మన్ గారు మనకి ఇబ్బంది అవుతుంది, నడు మనం పోదాం, ఆర్ఎంపీ మినిస్టర్ దగ్గర పోదాం, సీఎం దగ్గర పోదాం, నడు మీతో పాటు మేము కూడా వస్తాం అని ఒక్కరైనా మాట్లాడిరా? వాళ్ళే టెంట్ వేసుకురు, వాళ్ళే రిలే దీక్ష వాళ్ళే చేస్తున్నారు. అంటే ఎవరికి చెప్పిరండి? అంటే లోకల్ చైర్మన్ లేరా? అందరం కలిసి పనిచేయాలి లేదా? మీరు చేస్తున్నారు మంచిదే, కాదంటలేను, మరి మాకు కూడా చెప్పాలి బాధ్యత లేదా మీకు? జేఏసీ పెట్టుకున్నారు, జేఏసీ అంటే అర్థమైంది అన్ని కలుపుకొని పోతా అనుకున్నారు కదా. మరి ఒక టీఆర్ఎస్ ప్రభుత్వమే పనిచేసినట్టు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఎవరు పెడుతున్నారు చెప్పండి? టీఆర్ఎస్ పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఎవరిని మీరు మోసం చేస్తున్నారు? ఇవాళ ప్రజలు ఎందుకు మోసం చేస్తున్నారు? బల్బులు ఎందుకు, ఇలా బంధుని ఎందుకు పిలిపించారు? ఒక్క మాట చెప్పండి. దేనివల్ల? మీరు కలెక్టర్ పోయి లెటర్ ఇచ్చిరా, సీఈకి లెటర్ ఇచ్చారు, ఆర్మీ మినిస్టర్లకు ఇచ్చిరా? మీరు ఏమున్నా ఈ గట్కేసాలనే ఈ ఇండక్ టెంట్ వేసుకొని కూర్చుంటారు. కారణం ఏం లాభం? నడు చైర్మన్ గారు మన పని ఆగింది, కాంట్రాక్టర్ తోటి ఏం ప్రాబ్లం ఉంది, మనం పోదాం ఆర్ఎంపీ మినిస్టర్ దగ్గరికి, నాడు కలెక్టర్ దగ్గరికి పోదాం అని ఎవరైనా అడిగిర్రా? నేనే తిరుగుతున్నా కలెక్టర్ దగ్గరికి, ఎస్సీ దగ్గరికి నేనే తిరుగుతున్నా, ఆర్ఎంపీ మినిస్టర్ దగ్గర నేను పోయి ఏమన్నా మెమో ఇస్తే ఫోటో దిగి పెట్టిండి అంటాడు. మరి నేను పోయడం తప్పు, పోయినా తప్పే, పోకున్నా తప్పే. ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? ప్రజలారా ఒక్కటే గ్రహించండి, మీరు బిజినెస్ ని ఖరాబ్ చేసుకోకండి, స్కూల్ ని బంద్ చేసుకోకండి, మీ బిజినెస్ మీరు చేసుకోండి. మేము ఉన్నాం ఇక్కడ చైర్మన్ గా, మేము ఉన్నాం, మేము చేసే బాధ్యత మాకుంది, మేము చేసి ఇస్తాం. ఆయన మార్చ్ ఏప్రిల్ వరకు చేస్తామని చెప్పిండు కాబట్టి అంతలోపట్నే ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం. ఆయన టోకన్ అమౌంట్ కూడా 3 క్లియర్ అయిపోయినాయి, ఇవాళ రేపు ఒక పేమెంట్ కూడా వస్తుంది, ఆయనకు వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు. కాబట్టి దయచేసి ధర్నా చేసే వాళ్ళకి దండం పెడుతున్నా, ఇప్పటికీ మీరు విరమించుకోండి, అందరం కలిసిమెలిసి పనిచేద్దాం. మీరు చేయడంలో తప్పు లేదు, చేసినందుకు మంచిదే, కానీ స్కూల్ బంద్ చేయడము, షాపులు బంద్ చేయడం అనేది కరెక్ట్. ఇప్పటికే ఎంతో మంది ఊర్లో బిజినెస్ లేక వస్తున్నారు, వాళ్ళని బంద్ చేయడం అనేది ఎంతవరకు? రోజు చేసుకుంటూనే వెళ్తుంది ఇక్కడ షాపుల వాళ్ళకు. అలాంటిది మీరు బంద్ ఎవరు ఇస్తారు వాళ్ళకి పైసలు చెప్పండి? ఇది ఫ్లైఓవర్ ఇప్పుడు ఇన్ని చూస్తున్నారే మీరు, ఈ 2 నెలలు ఉంది, ఇంకా ఇన్ని పిల్లలు వేసినాం మేము. మరి మీరు ఇన్ని రోజులు ఏం చేశారు? గత 10 సంవత్సరాలు ఎందుకు ధర్నా చేయలే? నేను అడుగుతున్నా ఈరోజు. అప్పుడు ఏం చేశారు? అంటే నా పిల్లలు అవుతుందని మీ అందరికి ఈర్ష్య ఉందా, లేకపోతే చేయొద్దని ఇష్టం ఉందా? చేయాలనుకున్నప్పుడు మనం అందరం కలుద్దాం, అందరం కలిసిమెలిసి పని చేద్దాం. మీ జేఏసీ వాళ్ళకు కూడా ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్ట్, జేఏసీ ఉన్న టీంకి అందరికీ ఒక్కటే దండం పెట్టి చెప్తున్నా, మీరందరూ విరమించుకోండి, మనకు వాళ్ళకి కాంట్రాక్టర్ సహకరిద్దాం, పని చేద్దాం, అందరం కలిసి కూడా ఈ ఫ్లైఓవర్ కావాలని. నాకు కాదు, మీకంటే ఎక్కువ నిధులు పోకుండా మేమున్నాం. ఈ రోజు వరకు మీరు 10 రోజుల్లో కూడా ఒక్కరికి కూడా గట్కేసారి దాటి ఒక లెటర్ ఇవ్వలేదు, మీరు ఒక్కరికి కూడా గట్కేసారి దాటి ఒక లెటర్ ఇవ్వలేదు. ఏమైనా షాపులు బంద్ చేయరు, లేకపోతే స్కూల్ బంద్ చేయరు, బస్సులు బంద్ చేయ అంటున్నారు. కానీ కలెక్టర్ దగ్గర పోయి సార్ మాకు ఇబ్బంది జరుగుతుంది అని ఒకసారి తెలుసుకున్నారా? పోలేదు. ఆర్ఎంపీ మినిస్టర్ దగ్గర పోలేదు. మరి లోకల్ ఎమ్మెల్యే దగ్గర పోయి ఇచ్చిరా? పోలేదు. ఎంపీ దగ్గర పోయి ఇచ్చిరా? పోలేదు. మీరు ఆలేడికి వచ్చి సంఘీభావం చెప్తున్నారు. వాళ్ళిద్దరు చేయకపోతే ఎవరు చేస్తారండి? వాళ్ళు పోయి అసెంబ్లీలో మాట్లాడాలి. ఇవాళ అసెంబ్లీ స్టార్ట్ అయింది, అసెంబ్లీలో స్టార్ట్ చేసినప్పుడు మాట్లాడాలి, ఏమని? నా ఫ్లైఓవర్ ఆగైందని. మరి మంత్రి ఆయన అవసరానికి సీఎం దగ్గర పోతున్నాడు కదా, మరి ఫ్లైఓవర్ గురించి ఎందుకు అడగలేడు చెప్పండి? సంవత్సరం అవుతుంది ఆయన ఎమ్మెల్యే అయ్యి, ఎంపీ అయ్యి కూడా 9 నెలలు అవుతుంది. మరి ఆయన ఏం చేసిండు? అరే అందరు కలిసి మీరే సంఘీభావం చెప్తే వాళ్ళకి ఎవరున్నారు? వాళ్ళకి సంఘీభావం చెప్పడం కాదండి, ధైర్యం ఇవ్వండి వాళ్ళకు, చేసి వాళ్ళకు ధైర్యం ఇవ్వండి. ఏమని? మేమున్నా, మేము చేపిస్తామని వాళ్ళని ధైర్యం ఇచ్చి మీరు అక్కడి నుంచి చేయవలసిన బాధ మీకుంది. కానీ సంఘీభావం చెప్తే ఎమ్మెల్యే ఎంపీ సంఘీభావం చెప్పినట్టు మాకే బాధ అనిపిస్తుందండి. సరే, వాళ్ళు తప్పలేదు, వాళ్ళు చెప్పినందుకు మేము ఇస్తున్నాం, మా ప్రభుత్వం ఇస్తుంది, మేము హామీ ఇస్తున్నాం. ఒక మున్సిపల్ చైర్మన్ గా మేము హామీ ఇస్తున్నాం, మా చైర్పర్సన్ నుంచి, మా పార్టీ నుంచి మేమందరం హామీ ఇస్తున్నాం. ఇవాళ సత్యరెడ్డిని కూడా పిలుచుకొచ్చినాం, పని చేపిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ మార్చి ఏప్రిల్ వరకు ఖతం చేస్తాం. మా పీరియడ్ లో కూడా మా శిలాపాలకం వేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి జేఏసీ వాళ్ళకి అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పటికి ఆపండి ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్ట్.